హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో అయితే ఓట్ నమోదుకు మరొక అవకాశం అయితే ఉందండి. సో ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాం. మరి ఇప్పుడు కూడా మనం అయితే ఆ ఓటుకి అప్లై చేసుకోవచ్చు. సో ఆ వివరాలు తెలుసుకుందామండి. మరో అవకాశం, జాబితాలో పేరు లేకపోతే దరఖాస్తు చేసుకోవచ్చు. వచ్చే నెల అంటే ఏప్రిల్ 15 వరకు అయితే గడువు పొడిగించారండి. సో ఆ వివరాలు తెలుసుకుందాం. జిల్లాలో ఇప్పటి వరకు ఓటు నమోదు చేసుకొని యువకులు గతంలో వివిధ కారణాలతో ఓటు కోల్పోయిన వారు మళ్ళీ ఎవరైనా ఉంటే వారి కోసం అయితే రాష్ట్రం మే 13 లోక్సభ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించే షెడ్యూల్ అయితే ఆల్రెడీ విడుదల చేసిన విషయం తెలిసిందే. సో ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం వచ్చే నెల 15వ తేదీ వరకు, అంటే ఏప్రిల్ 15వ తేదీ వరకు ఓటు హక్కు నమోదుకు అవకాశం అయితే ఇచ్చిందండి. సో సాధారణంగా నామినేషన్ల గడువు చివరి రోజు వరకు నమోదు అయితే దరఖాస్తు చేసుకోవచ్చు. పరిశీలన నోటీసుల జారీ, దరఖాస్తుల సమాధానం కోసం అయితే కనీసం 6 రోజులు గడువు అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో దరఖాస్తు చేసుకునేందుకు ఏప్రిల్ 15 వరకు గడువునైతే ఇచ్చింది. సో ఆన్లైన్లో కూడా ఓటు నమోదు చేసుకోవచ్చు అండి. ఇప్పుడు ఓటు నమోదు చేసుకునే దానికోసం మీరు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎన్నికల సంఘం వెబ్సైట్లో అయితే ఓటు కావాల్సిన వ్యక్తి ఫోన్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి లాగిన్ కావాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ రిజిస్టర్ చేసుకోవాలండి. ఓటీపీ వస్తుంది, దాని తర్వాత లాగిన్ అయితే అవుతారు. ఈ విధంగా రిజిస్టర్ ఈ విధంగా మీరైతే ఫామ్ 6 అయితే అప్లికేషన్ ఫామ్ ని న్యూ ఓటర్ అనే భాగంలో కనిపిస్తుంది. అందులో పేర్కొన్న వివరాలన్నీ కూడా మీరైతే సబ్మిట్ చేయవలసి అయితే ఉంటుందండి. ఆ తర్వాత మీ ఫోన్ నెంబర్ రెఫరెన్స్ ఐడి వస్తుంది. దాని ఆధారంగా ఇదే వెబ్సైట్లో మీరు దరఖాస్తు ఏ దశలో ఉందో అంటే అప్లికేషన్ స్టేటస్ కూడా చెక్ చేసుకోవచ్చు ఆన్లైన్ ద్వారా అండి. సో ఓటు హక్కుల నమోదు కోసం ఆన్లైన్ ద్వారా ఈ విధంగా ఫామ్ 6ను బూత్ లెవెల్ అధికారులకు ఇవ్వచ్చు. ప్రతి నియోజకవర్గంలోని డివిజన్ స్థాయి అధికారిని ఎలక్ట్రల్ రిజిస్టర్ అధికారిని అయితే ఎన్నికల సంఘం నియమించింది. సో వారి కార్యాలయాల్లోనూ దరఖాస్తులు అందజేయవచ్చు. ప్రతి మండలంలో తహసీల్దారు లేక డిప్యూటీ తహసీల్దార్కు ఓటు నమోదు కోసం దరఖాస్తు ఇచ్చేందుకు ఎన్నికల సంఘం అయితే ఈ విధంగా అవకాశం అయితే కల్పించిందండి. సో కాబట్టి ఎవరికైనా ఓటు కొత్తగా అప్లై చేసుకోవాలన్నా, లేదంటే ఏదైనా కారణాల వల్ల మీ పేరు రాకపోయినా కూడా మీరు ఏప్రిల్ 15వ తేదీ వరకు అయితే ఈ విధంగా మీరు ఆన్లైన్లో కూడా ఫామ్ ఫిల్ చేసి ఓటుకి అయితే అప్లై చేసుకోవచ్చు అండి. లేదంటే మీ BLO బూత్ లెవెల్ ఆఫీసర్ ద్వారా కూడా మీరైతే ఈ పని అయితే చేసుకోవచ్చు. వివరాలు అయితే ఇలా ఉన్నాయి. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ ఫాలో అవుతుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.